చేద్దాం, టయానికి అప్పగించుకుందాం. నా కుమారుడా, అది నా కుమారుడా. ఇప్పుడు ఏమడుతున్నాడు దేవుడు మనని? సొలొమోను భక్తుడితో చెబుతున్నాడు దేవుడు. సొలొమోను భక్తుడితో ఏమని చెబుతున్నాడంటే, నా కుమారుడా, నీ హృదయాన్ని ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ఆ హృదయాన్ని బాగు చేస్తాడు. సోదరం చెప్పండి. ఎందుకంటే హృదయము అగాధమైన లోయ, అగాధమైంది హృదయం. దీన్ని అర్థం చేసినవాడు ఎవరు లేడు. ఈ హృదయాంతరం ఎరిగిన దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే హృదయాన్ని ఎరిగిన దేవుడు. హృదయం చాలా ప్రాముఖ్యమైనది కనుక హృదయమే మనం పాడు చేసేది. మనకు మేలు చేసిన హృదయమే, మనం పాడు చేసిన హృదయమే. మనకు మంచి తెచ్చిన హృదయమే, మనం చెడు తెచ్చిన హృదయమే. మనం బతకాలనుకున్న హృదయమే, మనం చనిపోవాలన్న హృదయమే. హృదయము అనేది చాలా భయంకరమైన కనుక ఈ హృదయాన్ని ఏమంటున్నాడు దేవుడు, నా కుమారుడా నీ హృదయం నాకి. ఎందుకు ఏమంటున్నాడంటే దాన్ని బాగు చేస్తానంటున్నాడు. హృదయం అంటే ఏది చెప్పండి? ఏది? ఈ మనిషిని నడిపించేది ఏదంటే హృదయమే. వెళ్ళాలనుకుంటే వెళ్తావు, కూర్చోాలనుకుంటే కూర్చుంటావు, మానాలనుకుంటే మానుతావు, ఎగరాలంటే ఎగురుతావు, దిగాలంటే దిగుతావు, చేయాలంటే చేస్తావు, మానకాలంటే మానుకుంటావు. హృదయం బట్టి నడుస్తాం. అందుకే యేసయ్య అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడనంటాడు. కనుక హృదయము ఎందుకు ఇవ్వాలంటే మన హృదయం చాలా సన్నాసిని ఉన్నాయని భక్తుడు చెప్పాడు. యేసయ్య చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శాస్త్రులు పరిచయం చెప్పాడు. శాస్త్రుల పరిచయం అంటారు, ఓ బాధకుడా, నీ శిష్యులు ఎందుకు చెయ్యి గడుక్కాకుండా తింటున్నారు ఆహారము? చెయ్యి గడుక్కావట్లేదు, పళ్ళెం గడుక్కావట్లేదు, ఏం తింటున్నారు ఆహారము? వాళ్ళకి బుద్ధి చెప్పవేంటి అంటే అప్పుడు యేసయ్య అంటాడు, హృదయంలో నోట్లో పోయేది అది అపవిత్రమైన, నోట్లోకి వెళ్ళినా అది పవిత్రపరచబడి బరిగి భూమిలోకి వెళ్ళిపోయింది. కానీ హృదయం నుంచి నోట్లో కొండ వచ్చే మాటలే అపవిత్రమైన అంటాడు. ఏమంటే చెప్పండి, మనం ఏదైనా తిన్ను లోనికి వెళ్ళిపోయిద్ది, అది మన్నేమి చేయదు, అది బహిర్భూమిలోకి వెళ్ళిపోయిద్ది. అంటే ఇష్టం తినమట్ల నేను తినే ఆహారం చెప్తున్నా, ఇష్టం తిని చచ్చిపోతాం. హల్లెలూయా. కనుక తినే ఆహారం చెబుతున్నా. నోట్లోకి వెళ్ళేది అపవిత్రమైనది కాదు, కానీ నోటి నుండి వచ్చే మాటే అపవిత్రమైందని యేసయ్య వారికి చెప్పాడు. ఏం చెప్పాడంటే అక్కడ మార్కు సువార్త 7:21 చెప్పాడు. ఏం చెప్పాడంటే మార్కు సువార్త 7:21 యేసు ప్రభువు చెబుతున్నాడు శాస్త్రులు పరిచయులకి, లోపల నుండి అనగా అది మనుషుల హృదయం నుండి ఏమత్తి అంట? లోపల నుండే వత్తి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరములు, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఏడవస్తాయండి. ఈ చెడ్డని ఏడవన్నీ హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఉన్నాయి కనుక యేసయ్యను చేర్చుకోలేకపోతున్నారు. అందుకే శాస్త్రుల పరిశీలిత ఎన్ని హృదయంలో ఉన్నాయి కనుక ఇవన్నీ లోపల నుండి వస్తున్నాయి. చెత్త చెదార్థం అంత వస్తే జీవితం పాడైపోతుంది కనుక వాటిని సరి చేసుకోండి. లోపలికి వెళ్ళి దాని గురించి బాధపడమాకండి. లోపలికి వెళ్ళేది చేయకూడదు. తిన్నా బాధలేదు, తినపోయినా కడుక్కున్నా బాధలేదు, కడుక్కపోయినా బాధలేదు. తినేయి, ప్రార్థన చేసుకుంటూ కానీ పవిత్రమైపోయింది. తినేయి కాదంటలేదు, కానీ లోపల నుండి వచ్చేటిని జాగ్రత్త చేసుకోండి. అవి రాకుండా చూసుకోమని యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో శాస్త్రులు పరిశీలి చెప్పాడు. పాత నిబంధనలో సొలొమోను చెప్పాడు, నా కుమారుడా నీ హృదయాన్ని. ఎందుకు ఏమనంటే ఆయన జ్ఞానం ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఆయన ముందు కానీ ఆయన వెనక కానీ ఎవరికి అయినంత జ్ఞానాన్ని, అష్ట అవసరాలని, సకల విద్యలన్నీ ఆయనకి ఇచ్చాడు. అవన్నీ చూసిన ఏమైపోయాడు చెప్పండి? కామతురతుడై, స్త్రీలకలోనుడయ్యి వారంటే అలా ఆయన హృదయాన్ని తిప్పేశారట. కానీ అతను ఏం చేస్తున్నప్పుడు దేవుణ్ణి కొలవాల్సిన, దేవుని స్తుతించాల్సి, దేవుని ఆరాధించాల్సి, దేవుని బలిపేటలు కట్టాల్సి విగ్రహాలకు బలిపేటలు కడతం ప్రారంభించాడు. కనుక నా కుమారుడా, నీ తండ్రితో నేను వాగ్దానం చేస్తే కనుక నీ హృదయం నాకు ఎప్పుడైనా నేను బాగు చేస్తానంటే సొలొమోను హృదయం దేవునికి ఇవ్వలేదు. ఇవ్వకుండా తన భార్యలకు ఇచ్చాడు. ఆ భార్యలు ఇచ్చినట్టు హృదయాన్ని తిప్పివేశారంట. ఏం చేశారు చెప్పండి? త్రిప్పివేయబడ్డారు. రాజుల మొదటి గ్రంథం 11 అధ్యాయంలో ఉంటే తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దులే, టైం చాలు కనుక. త్రిప్పివేశారు, ఆ హృదయం తిప్పేశారు కనుక
చనిపోయాడు, దేవుడు చంపేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అందుకే హృదయం అంటే ఇలా, హృదయం అంటే ఇవ్వాల. ఈరోజు నువ్వు హృదయం ఇస్తే నీ హృదయాన్ని దేవుడు బాగు చేయనుగాక. హల్లెలూయ. నీ హృదయంలో ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నాయి? ఏమన్నాయి చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? హృదయం నుంచి బయటకు వచ్చి మనుషులను అపవిత్రపరుస్తుంది కనుక ఇవన్నీ తీసేస్తాను నీ హృదయం నాకు ఈమనే దేవుడు అడిగాడు. హల్లెలూయ. అందుకే ప్రకటన గ్రంథం 3:20 కూడా అంటాడు, నేను తలుపు యొద్దుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరమిని తలుపు తీస్తాడో అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తామన్నాడు. అలాంటి భోజనం చేస్తే అప్పుడు హృదయంలో మచ్చల మరకలు ఉండవన్నమాట. హల్లెలూయ. అందుకే పాట పాడాడు, హృదయమన్నిటి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నిటి తలుపు నొద్ద యేసునాథుండు, నిలసి సదయుడగుచు తట్టుచుండే సకల విధముగను, నిలసి సదయుడనుచు తట్టుచుండే సకల విధముగను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, అతడు ఏంటది? అతడు నరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. ఎవరంట ఆయన? నరుడు కాదు ఏడిపించడానికి, రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. కనుక ఆయన నిలబెట్టి ఏడిపి మాకండి. ఏడిపిస్తున్నారు ఈనాడు, ప్రజలందరూ ఏడిపిస్తున్నారు. హృదయము లోకానికి అప్పగించారు, హృదయాన్ని సాతానుకు అప్పగించారు, హృదయాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు, కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. ఈనాడు హృదయం ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు ఈ కడవ దినాల్లో సంఘంతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాకంటున్నాడు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, హృదయంలో 3 రకాల విధాలు ఉన్నాయండి. ఈ 3 రకాల విధాలు మనం ఈరోజు ఒప్పుకుంటే దేవుడు అవి తీసివేసి నీ హృదయాన్ని బాగు చేయనుగాక. ఆ 3 విషయాలు నేను క్లుప్తంగా చెబుతాను, టైం లేదు. 3 విషయాలు క్లుప్తంగా చెబుతాను. హల్లెలూయ, హల్లెలూయ. ఏమిటి ఆ హృదయంలో ఉన్న విషయాలేంటో జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తీసి చదువుకోండి, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చే వారం కల్లా ప్రార్థన చేసుకోండి. నీ హృదయం సరిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది, నీ హృదయం చెడిపోతే నీ జీవితం చెడిపోతుంది. కనుక అందుకే దేవుడు హృదయాన్ని కోరుకుంటున్నాడు. కనుక హృదయం ఘోరమైన వ్యాధితో ఉంది కనుక ఈ వ్యాధి గల హృదయాన్ని దేవునికి రోజు ఇస్తే మనం దేవుడు తప్పక మన పట్ల కార్యం చేస్తాం. కానీ మన హృదయం అంట దేవునికంట దూరంగా ఉందంట. చదవమ్మా. వేషధారులారా ఏమన్నాడు? వేషధారులారంటే వేషం వేసుకొస్తారు. వేషం అంటే ఏంటంటే చెప్తానండి, తెల్ల బట్టలు కట్టుకొని బైబిలు చేతబొట్టుకొని ముసుకేసుకుని భక్తిగా వస్తారన్నమాట. ఎట్లా వస్తారంట వాళ్ళు? వీళ్ళు ఎట్లా వస్తారు మందిరంలోకి? భక్తిగా వస్తారంట. వీళ్ళని చూసి అంటున్నాడు మందిరంలో ప్రభు అంటున్నాడు, వేషధారులారా అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళు వేషం వేస్తున్నారు, కానీ వేష కంటే వీణమైన వాళ్ళు వీళ్ళు. అందుకే వేషం క్షమిస్తా కానీ వేషధారణ క్షమించను అన్నాడు. ఈనాడు చాలా మంది భక్తి వేషమే కానీ భక్తి లేదు. చాలా మందిలో భక్తి లేదు, భక్తి వేషం వేసుకొస్తున్నారు. కనుక యేసుప్రభువు చెబుతున్నాడు, వేషధారులారా. ఈ ప్రజలు అంటే పెదవులతోనే మనం గణపరుస్తున్నాం, కానీ వారి హృదయం నాకు అది ఎక్కడ ఉందంట? హృదయం ఎవరికి దూరంగా ఉంది? దేవునికి దూరంగా ఉంది, మనుషుల దగ్గరగా ఉంది, పాపానికి దగ్గరగా ఉంది, సినిమాలకి సీరియల్ దగ్గరగా ఉంది, బూతులకి వ్యభిచారానికి దగ్గరగా ఉంది, అన్యాయానికి అక్రమానికి దగ్గరగా ఉంది, అన్నిటి దగ్గరగా ఉంది, కానీ దేవుని మాత్రం దూరంగా ఉంది. అందుకే అంటున్నాడు, వేషధారులారా. వేషం వేసుకొస్తున్నారు కానీ నా సంధికి మీరు పెదవులతో నన్ను కనపరుస్తుంది, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందా లేదా? ఈ రాత్రి ఈ ఉదయకాలం మనం పరీక్షించుకోవాలి. ఎవరిని విమర్శించడం కాదు ఇక్కడ. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది నేను ఎవరిని విమర్శిస్తాను కాదు, ఇక్కడ నిలబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏది చెప్పమంటాడో చెబుతాను అన్నమాట. నా హృదయం కూడా సరి చేసుకోవాలి నేను. దేవుడు ఎందుకంటే వాక్యం 2 సార్లు
ఖడ్గం, కత్తి నన్ను కోసిద్ది, నిన్ను కోసిద్ది, ఇద్దరిని కోసిద్ది కత్తి. కత్తికి పొద్దున 2 పక్కలు ఉంది. హల్లెలూయా. అన్నిటికీ ఒక పక్కే ఉంది, కానీ దేవుని వాక్యానికి 2 పక్కల పొద్దున ఉంటుంది. నన్ను కోసిద్ది, నిన్ను కోసి, చెప్పేవాడిని కోసిద్ది, వినేవాడిని కోసిద్ది. ఇద్దరు అట్టున్నప్పుడు జాగ్రత్తగా గడగడ వంతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక, మన బ్రతుకును సరిచేయను గాక, మన ప్రవర్తన సరిచేయను గాక. ఇక్కడ హృదయం దూరంగా ఉందన్నాడు. ఏమిటి దూరంగా ఉందో 9వ వచనం చదవమ్మ. 9వ వచనం ఇక్కడ చూడండి. ఏం దూరంగా ఉందంటే, మనుషులు కల్పించు పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. ఎల్లప్పుడు దూరంగా ఎందుకని చెప్పండి. ఇప్పుడు హృదయం మనుషులు కల్పించు పద్ధతుల చొప్పున దైవోపదేశాలని బోధిస్తున్నారంట. ఇది అందుకు దూరంగా ఉంది. ఏంటి చెప్పండి. మొట్టమొదటి మాట, మనుషులు పద్ధతులను, కరెక్ట్ చదువు, మనుషులు పద్ధతులను అంటే దేవుని ఉపదేశములని బోధించు. అది వారు వ్యర్థంగా అంటే మనుషుల పద్ధతి అంటే మీకు అర్థం చెప్తానండి. పెళ్లి పెట్టుకున్నాం అనుకో, పెళ్లి చేయాలి పిల్లోడికి. ఏం చేస్తాం? ముందు పాస్టర్ని అడగాల, వెళ్ళి సిద్ధాంతం అడగాల. సిద్ధాంతం అడగాలి. సిద్ధాంతం అడిగిన తర్వాత, సిద్ధాంతి ఈ నెల మంచిది, ఈ దిశ మంచిది, ఈ నక్షత్రం మంచిది, అది ఇదని చెప్పి ఆ రోజున పెట్టండి అన్న తర్వాత అప్పుడు విశ్వాసులు వచ్చి, పాస్టర్ గారు మాకు పలానా రోజున లగ్నం పెట్టాలి అంటారు. సిద్ధాంతి ముఖ్యమా, పాస్టర్ గారు ముఖ్యమా? సిద్ధాంతి నీ కొరకు ప్రార్థన చేస్తాడా, పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేస్తాడా? ఇప్పుడు మనుషుల పద్ధతులను బట్టి, ఆ మనుషుల పద్ధతిని బట్టి ఏం చేస్తారంటే, ఆడికి వెళ్ళి రావాలి. ముందు ఆడికి వెళ్ళి రావాలి. దేనికన్నా కానీ ఆడికి వెళ్ళి రావాలి. ఒక బీరువా పెట్టుకోవాలన్నా, ఒక గోడకి ఏదైనా పెట్టుకోవాలని ఏదన్నా, లేకపోతే ఈరోజు ఇంట్లోకి వెళ్ళాలన్నా, లేకపోతే అది వెళ్ళాలన్నా, ఇది వెళ్ళాలన్నా, లేకపోతే దానికి ఏదో బొమ్మలు పెట్టాలన్నా, దిట్టు బొమ్మలు అవి పెట్టాలి, ఈ పెట్టాలను, రకరకాలుగా మనుషులు కల్పించే పద్ధతులను బట్టి అయ్యే దైవోపదేశాలని బోధిస్తున్నారు కనుక, ఆ బోధ వింటున్నారు కనుక వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు వేషధారులు. ఎవరు చెప్పండి? వేషధారులు. పెదవులతో నన్ను కనపరుస్తుంది, కానీ వారి హృదయం నాకు దూరంగా ఎందుకు ఉందంటే, వారు మనుషుల పద్ధతులను బట్టి బోధిస్తున్నారు, కానీ నా మాటల ప్రకారంగా వాళ్ళు బోధించట్లేదు. పాస్టర్ గారు నేను చెప్పినట్టు నువ్వు బోధించాలి, బోధిస్తేనే, లేకపోతే ఇక్కడ ఉంటే వెళ్ళిపోవటమే అంటారు కొంతమంది. కొన్ని సంఘాలు అంతే. ఇందాక పాస్టర్ గారు అన్నాడు, నేను ఈ ఊరు నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటానంట. వాళ్ళు వెళ్ళిపోవాలన్నారంట. ఈయన 2 రోజులు అనేసంట బ్రాందీ బాటిల్ ఎత్తుకొచ్చి, పాస్టర్ గారు బ్రాందీ బాటిల్ ఎత్తుకొచ్చి వాళ్ళు పెట్టి ఇచ్చాడంట. అయ్యా తాగండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు తాగి ఎట్టన్నా కానీ నన్ను పైకి పోకుండా ఇక్కడే ఉంచుతాడు చేయమన్నారంట. ఈ బెదలు చేసినప్పుడు అవి తాగి ఆయన తెచ్చిన పాలవాదిని అవి తాగి ఆయనే మాకు కావాలంటున్నారంటే. మనుషుల పద్ధతులను బట్టి దైవోపదేశములని బోధిస్తున్నారు ఈనాడు. ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు, ఆయన గురించి నేను బోధించాలి. ఎందుకు? ఆయన నెలకు 10,000 నాకు దశంభాగం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆ ఇంట్లో బోధించాలి. అతను పాపం చేయని, సినిమాలు చూడని, బూతులాడిని, ఏదో చేయని, నేనేం చెప్పాలి? ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్పాలి? నేను ఏం చెప్పాలి? 10,000 నాకు దశంభాగుతున్నాను కనుక 10,000 దశంభాగుతున్నాను కనుక 10,000 వచ్చి చెప్పాలి, కానీ అందుకు పడాలి, కానీ దైవోపదేశం చెప్పడానికి వీల్లేదు, దేవుని వాక్యం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పానుకో ఏమొద్ది, నన్ను 10,000 నాకు ఫినిష్ అయిపోతాయి, పోయి ఛాన్స్ అని. ఈనాడు అట్టగా అయిపోయారు చాలామంది. గట్టిగా మాట్లాడితే పాస్టర్ గారు గట్టిగా మాట్లాడతాడు, అందుకే మనకు వద్దు. మనకు ఎక్కడ సుఖమైన బోధ ఉందో, ఎక్కడైతే మనకు నొప్పి లేని బోధ దొరికిద్దో ఆ బోధకి వెళ్దాం జనం పరిగెత్తున్నారు. ఇప్పుడు నొప్పి లేని బోధకి వెళ్తున్నారు. శిక్ష ఉన్నది, వెళ్ళేవాడికి శిక్ష ఉంది, చెప్పేవాడికి శిక్ష ఉంది. అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బ్రతుకు 3-4 బ్రతుకు మురిగిపోయి దేహం ఎప్పుడు పోతామో తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు పోతామో తెలియదు. శాస్త్రీయ బ్రతుకు అక్కడ ఉంది మనకి. ఆ బ్రతుకు కోసం ఇక్కడ బ్రతకడానికి మనము ఈ బ్రతకడం కోసం, లంచాల కోసం, వాళ్ళు ఇచ్చేదాని కోసం, వీళ్ళు ఇచ్చే దశమాల కోసం మేము అవి పెడుతున్నాం, ఈ పెడుతున్నాం, వాళ్ళని ప్రేమించి వాళ్ళ గురించి వాక్యం చెప్పటం కాదు, కానీ దేవుడు ఏది బోధించమన్నాడు అదే బోధించి వాళ్ళు పెట్టమని దేవుని బోధింటే అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ప్రజలు ఎట్టున్నారు చెప్పండి? తీమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా.
4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధ అనే మాట కింద పుట్టినట్లే ఉండదంటే ఆరోగ్యకరమైన బోధ అంటాడు. హితబోధ అంటే చెడు బోధ కాదు, ఆరోగ్యకరమైన మంచి బోధ. అది ఆరోగ్యకరమైన బోధ వద్దంటే ఇప్పుడు ఏ బోధ కావాలంట? హితబోధన సహింపక, అది మేము సహించలేము, ఆ బోధ మనం సహించలేము అని, ఆ బోధ సహించలేమని జనులు ఏం చేస్తారు? చదవండి అక్కడ. ఏ చెవులు అంటే వాళ్ళకి దురద చెవులు. దురద చెవులు గల వాళ్ళు ఏం చెప్పాలి? దురద చెవులు గల వాళ్ళకి చదువు. వారు స్వకీయ దురాశలను బట్టి అనుకూలమైన బాధకుల్ని పోజేసుకుని. ఎందుకంటే దురద చెవులు అనమాట. ఆ చెవులకి దురద మాటలు చెప్పాలి కానీ మంచి మాటలు చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. దురద మాటలు చెప్పాలి. ఆడు అట్టటోడు, ఇది ఇట్టాడిది, ఆడు అట్టటోడు, అది అట్టాడిది, ఈ చెప్పాలి. ఈ చెప్తే వాళ్ళు దురద అడిగేది చెవుల్లో, లేకపోతే అనగదు. అందుకని దురద చెవులు గలవారై అనుకూలమైన బోధకుల్ని పిలిపించుకుని పోజేసుకుంటున్నారంట. పోజేసుకుని సత్యమునకు, అది సత్యమునకు చెవి. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువు. నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథలు. హల్లెలూయా. కల్పనా కథలు. చెట్టుకి యాప చెట్టుకి ఏం చెప్పండి? యాప చెట్టుకి పోలెత్తినాయి అంట. పోలెత్తినాయి. కల్పనా కథ చెప్పాలి. యాప చెట్టుకి వెళ్ళి పూజిస్తే పిల్లలు పుడతారంట. కల్పనా కథలు చెప్పాలి. కల్పనా కథలు, కల్పించే కథలు చెప్పాలి. కల్పించే కథలు చెబితే కానీ వాళ్ళకి బాగుంటుంది. హల్లెలూయా. అలా బాగుంటుంది. అందుకే వాళ్ళ హృదయాలు దేవునికి ఏమైందంట? దూరంగా ఉంది. ఎందుకంటే మనుషుల పద్ధతుల చొప్పున దైవోపదేశులని బోధించాలి. ఒక ఆయన పిలిచాడంట పాస్టర్ గారిని. పాస్టర్ గారిని పిలిస్తే పాస్టర్ గారు యోహాను సువార్త చెప్పమన్నాడంట దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పమన్నాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవమన్నాడంట. ఏంటయ్యన్నాడంట ఒక యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవమన్నాడంట. ఈ పిలిచిన పాస్టర్ గారు ఆపనండి. ఎందుకు? ఏంది పొద్దాక ఆ వచనం చదివింటున్నాము? ఎందుకు ఆ వచనం చదివిస్తాం? చదవద్దా? ఇంకా లేదా బాధ? వాక్యం లేదా? వాక్యం లేదు. ఈ వాక్యం చెప్పాలని నీ చెప్పాడా? ఈ వాక్యం చెబుతున్నానంటే ఎవరు చెప్పారు నాకు? నా గురించి అంటున్నాడంట ఆయన. పిలిచిన ఏమన్నాడు? ఎవరు చెప్పమన్నారు ఈ వాక్యం అంటే అతని పేరే యోహాను అంట. అతని పేరేంటి చెప్పండి? అతని పేరు యోహాను అంట. 3వ అధ్యాయం అంటే 3 భార్యలు అంట ఆయనకి. చెప్పండి, ఆయనకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు అంట. 16వ వచనం అంటే 16 మంది పిల్లలంట. ఏం చెప్పండి? ఆయన పేరు యోహాను, ఆయన భార్యలు 3, ఆయన పిల్లలు 16. ఆ సంగతి ఈ పాస్టర్ గారు తెలీదు. వాస్తవం ఈ పాస్టర్ గారు తెలియదు. కానీ ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పమన్నాడు. ఇప్పుడు ఆ పిలిచిన ఏమన్నాడు? నువ్వు వెళ్ళిపోయి వద్దు, ఇక్కడ వెళ్ళిపోవద్దు, నా గురించి నేను వాళ్ళు చెప్పారు, అందుకని ఈ విషయాలు చెప్పడానికి వచ్చావు, నువ్వు తీసేయి అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళ కల్పన, వాళ్ళ తగిన బాధకులు కావాలి. ఇప్పుడు హల్లెలూయా, తగిన బాధకులు కావాలి. అటువంటి బాధ అంటే చాలా మందికి ఇష్టము. పాస్టర్ గారు నొప్పిలేని బాధ చెబుతున్నాడు. మనం ఏం చేసినా కూడా నొప్పిలేని బాధ చెబుతున్నాడు. అందుకే ఏ రోజంట ఆశపడ్డంట. యోహాను గారు మంచి వాక్యం చెబుతున్నారని యోహాను గారు వాక్యం వినాలని పిలిపించాడంట. ఎవరు? హేరోదు రాజు. హేరోదు రాజు పిలిపించి కానీ యోహాను అని చెప్పాడు, ఓ హేరోదు మహారాజా, ఈ దేశాన్ని పరిపాలిస్తాను దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఈ మందిరం 46 సంవత్సరాల బట్టి కడతానికి, యెరూషలేము మందిరం కడతానికి నీకు అధికారం ఇచ్చాడు, నీ కృప చూపాడు. దేవుడి రాజ్యాన్ని నీకు ఇచ్చాడు, మందిరాన్ని నీ చేత కట్టించాడు, ప్రజలను పరిపాలించమని నీకు అష్టావసర సమస్త నీకు ఇచ్చాడు. అయితే నీవు తమ్ముడు భార్యని ఉంచుకున్నావు, అది న్యాయం కాదనంట. వరి ఇంతమంది నన్ను ఏం చేయడు? అవమానపరిచాడు. తమ్ముడు భార్యను ఉంచుకుని చెప్పాడు అని చెప్పి ఏం చేయాలంటే తీసుకెళ్ళి చెరసాల్లో వేసాడు. కొద్ది రోజులు పోయిందా తలకాయి తీసేపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన బోధ, సత్యమైన బోధ ఈనాడు మనుషులకు అవసరం లేకుండా పోతుంది. హల్లెలూయా. ఏ బోధ కావాలంటే అమ్మా నువ్వు దీవించు, అయ్యా యేసయ్య అమ్మాయిని దీవించు, ఈ తల్లిని దీవించు, అది వ్యభిచారైన, అది బూతులాడిన, అది చెడ్డ మాటలు పలికిన, దాన్ని దీవించు అనే బోధ రావాలి ఇప్పుడు. అందుకే నా దేవుడు అంటున్నాడు, వేషధారులారా మీరు నన్ను పెదవులతో కనపరుస్తున్నా కానీ నాకు నీ హృదయము దూరం. ఎందుకంటే నువ్వు మనుషుల పద్ధతులు బట్టి నడుస్తున్నావు కానీ నా దైవోపులని చెప్పి నడుస్తున్నావు కానీ నా వాక్యం నువ్వు వింటలేదు. అర్థమైన ఒకసారి శోధన చెప్పండి. అమ్ము ఏందమ్ము 2 లేసినాయి, అది కూడా పెద్దగా లేగలేదు.
నోరు లేగలేదు, చేయి లేగలేదు. లేచినాయా? దేని సూత్రం చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పారా? దేని సూత్రం అనగా చెప్పారా అంటే అర్థమైందా లేకపోతే బాధ కలిగిందా? మీరు బాధ కలిగినా బాధ కలగకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు చెప్పమని చెబుతాను. సూత్రం చెప్పండి. నేను ఇక్కడే కాదు, ఏడకెళ్ళని చెబుతాను. దేవుడు నాకు ఏది పొరుగురు వెళ్తాను. ఇప్పుడు ఆర్సీఎంలోకి సాల్వేషన్లోకి వెళ్తాను. ఇది ఎల్ఎఫ్ఈలోకి వెళ్తా. ఎల్ఎఫ్ఈలోకి అంటే లోదర సంఘంలోకి వెళ్తాను. వాక్యం చెప్పమంటారు, వాక్యమే చెబుతాను. దేవుని స్తోత్రాలు. వాక్యం చెబుతున్నాను 2 నెలల మట్టి. ఎల్ఎఫ్ఈలో చెబుతున్నాను. మళ్ళీ వచ్చే వారం వెళ్ళాలి, ఇంకో 3 రోజులు ఆడ చెప్పాలి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఉన్నట్టుగా చెబితే వాళ్ళు హృదయాలు మార్చుకుంటున్నారు. ఆ పాస్టర్ గారు అంటారు, అయ్యా మాస్టర్ గారు, పాస్టర్ గారు మంచి వర్తమానం, దేవుడు నీతో మాట్లాడు. నిజమే, దేవుడే మాట్లాడతాడయ్యా అంటాను. నేను కాదయ్యి, దేవుడే మాట్లాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి అడుగుతున్నాడు, నీ హృదయాన్ని ఈరోజు నువ్వు ఇస్తే నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నువ్వు హృదయానికి ఇస్తావా? ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవుని మహిమలను గాక. హల్లెలూయా. దేవుడు బాగు చేస్తాడు. ఇస్తావా హృదయాన్ని? ఇస్తే బాగు చేస్తాడు. అప్పుడు నీవు తేలిగ్గా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. లేదా నీ ఇష్టం అంటే నీ ఇష్టానికి అప్పగిచ్చాడు. అందుకే మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మీరు దూరంగా, ఆ హృదయం దూరంగా ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. ఆలకించిన మన పట్ల పని వింటాడు, కానీ మన పట్ల పని చేయడు. ఎందుకంటే హృదయం దూరంగా ఉందంటే దేవుని స్తుతించే హృదయం లేదు, దేవునికి ఇష్టపూర్వకంగా ప్రార్థన చేసే హృదయం లేదు, దేవుని మాట ఇష్టానుసారంగా విని దాని ప్రకారం నడిచేవాళ్ళు లేరు. వీళ్ళందరూ దేనికి ఉన్నారంటే మనుషుల పద్ధతులను బట్టి అయ్యే దైవోపదేశంలోని బోధిస్తున్నారు. కనుక నాకు మీ హృదయము చెప్పాలి దూరంగా ఉన్నది. మొట్టమొదటిది ఎందుకు దూరంగా ఉందంటే మనుషుల పద్ధతులను బట్టి నడవటము. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. రెండో మాట చూడండి, ఒక మాట. రెండో మాట యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 31 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయం 31 వచనం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు అమ్మ అందరు దీన్ని బైబిల్. యెహెజ్కేలు 33, 31. అమ్మ ఎట్టొస్తున్నారంట? నా జనులు. ఎవరంట? మనము ఆయన జనులు. మనం ఎందుకంటే ఆయన మనం పేరు పెట్టి పిలుచుకున్న నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వస్తున్నారు. నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి అది వింటున్నారు. మీరు అందరూ వింటున్నారు. వింటలేదా దేవుడి మాటలు? వింటున్నారు లేదా? వింటున్నారు కానీ ప్రవర్తించట్లా. ఇన్న ప్రకారము చెప్పాలి, ఇన్న ప్రకారము చేయటిల్లా మనం. అందుకే నా జనులు రాదగిన విధంగా నా యొద్దకు వస్తున్నారు, నా జనుట్టుగా నీ ఎదుట కూర్చుంటున్నారు, నా మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో, అబ్బా నోటితో ఎంతో ప్రేమ కనుపరుస్తుంది, కానీ వారి హృదయము లాభమును. ఆమేన్. రెండోది ఏం చేస్తుందండి? హృదయము ఓటము మనుషులు పద్ధతిని బట్టి నడుస్తుంది హృదయం. అర్థమవుతుందా? ఒకటి హృదయము మనుషులు పద్ధతులను బట్టి నడుస్తుంది. రెండవది లాభం అపేక్షిస్తుంది వారి హృదయం. వస్తారు, కూర్చుంటున్నారు. నేను స్తోత్రం. హల్లెలూయా. కూర్చుంటున్నారు. ఎట్లా వస్తున్నారు? నా జనులు అంటున్నాడు. ఎవరంటున్నాడు? దేవుడు నా జనులు అంటున్నాడు. ఈ మాట ఎక్కడున్నాడు? దినవృత్తాంత గ్రంథం 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు. దినవృత్తాంత గ్రంథం 2వ అధ్యాయం 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నా పేరు పెట్టబడులా. 14వ వచనం 7:14 2వ దినవృత్తాంతాలు 7:14 అది నా పేరు పెట్టబడ్డా. అబ్బా ప్రార్థన చేసి నన్ను వెతికితే చెడు మార్గాలు విడిచినలా ఆకాశం. హల్లెలూయా. దేశాన్ని స్వస్థపరుస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా జనులు. మనం ఎవరి జనులు అంటే దేవుని జనులము, దేవుని బిడ్డలం. కానీ రాదగినట్టుగానే వస్తున్నాం.
కూర్చున్నట్టుగానే కూర్చుంటున్నాం, విన్నట్టుగానే వింటున్నాం, మంచి ప్రేమ చూపిస్తున్నాం, మిక్కటమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటది? మిక్కటమైన ప్రేమ. ప్రేమ చూపిస్తున్నారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. హృదయంలో ఏముంది? లాభం. మందిరంకి వెళ్తే నాకేమొచ్చింది? దేని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటగా అయ్యా, లాభం కోసం. అయ్యా పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తే నా రోగం తగ్గిద్ది అంటగయ్యా, లాభం కోసం. పాస్టర్ గారు అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి అంటగా, లాభం కోసం. ఆనాడు యేసుప్రభు అంటే ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారంట. 5000 మంది వచ్చారంట పురుషులు. 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది అన్నారంట. వింటున్నారా మీరు? 5000 మంది అన్నారంట. 5000 మంది అన్నారే పురుషులు. స్త్రీలు పురుషులు 1000 మంది ఆయన అమ్మటిచ్చారు. దేనికోసం చెప్పనా? తినటానికే అమ్మటిచ్చారు, స్వస్థ కొరకు అమ్మటిచ్చారు, దెయ్యాలు పోవటం కొరకు అమ్మటిచ్చారు. వినండి చాలా జాగ్రత్తగా. దెయ్యాల కోసం వెంబడించారు, స్వస్థ కొరకు వెంబడించారు, తినటం కోసం వెంబడించారు. కానీ హృదయపూర్వకంగా దేవుని రాజ్యం కావాలని ఆయన వెంబడించేవాళ్ళు లేరంటే. ఎంతమంది వచ్చారంటే ఆఖరికి? ఈ 5000 మందిలో ఆఖరికి ఎంతమంది వెళ్ళారంటే 120 మంది వెళ్ళారంట ఆఖరికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు 1000 మంది ఉన్నారు. ఆయన ఎప్పుడు సిలువేశారు, ఆయన ఎప్పుడు చంపేశారు, ఆయన ఎప్పుడు సమాధి చేయబడ్డాడు, ఆయన ఎప్పుడు సమాధి చేయబడ్డా అందరం వెళ్ళిపోయారంట. ఒక్క మిగిలింది ఎవరన్నమాట? 120 మంది మిగిలారంట. అపోస్తల కార్య గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 15 వచ్చిన మాట ఉంది. 14-15 ఉంటుందా మాట? 14-15 ఉంటుందా మాట? 120 మందే మిగిలారంట. అందరూ పోయి దేనికి? వీళ్ళందరూ పోయింది. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? లాభం కోసం. దయ్యాలు పోతాం లాభం, ఏమండి? సమస్యలు పోతే లాభం, రోగాలు పోతే లాభం, వాటి కోసం వచ్చారు. కానీ దేవుని రాజ్యం కావాలని మాత్రం వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంట? 120 మంది అని చదువమ్మా. ఆ కాలమందు ఇంచుమించు అది అంతమంది 1000 మంది వచ్చారు కదా ఆయన అమ్మటే. మరి ఇప్పుడు అందరూ ఏమైపోయారు? ఆయన పోయే తరగతి మనకు బోర్డు పెడతాడు, ఆయన ఉంటే మనకు బో పెట్టాడు, ఆయన ఉంటే మన రోగాలు తగ్గించాడు, ఆయన ఉంటే మన దెయ్యాలు ఎల్లగొట్టాడు. ఇప్పుడు ఆయన లేడు, ఇంకెందుకు మనకు అని లోకంలోకి వెళ్ళిపోయారండి. వీళ్ళు ఎందుకు వచ్చారు? దేవుని రాజ్యం కోసం వచ్చారు. ఎవరి కోసం? దేనికి వచ్చారు? దేవుని రాజ్యం కాలం వచ్చారు. అందుకే యేసయ్య అంటాడు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గురించి, మీ వస్త్రం గురించి, మీ ప్రాణం గురించి దిగులు పడమాకండి. మొదట నా రాజ్యమును నీతిని ఎతకండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు అని చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. రాజ్యం కోసం దేవుని దగ్గరికి వస్తే, రాజ్యంలో ఉన్న నీతిని నువ్వు ఎదిగితే నీకు అన్నీ దేవుడిస్తాడు. హల్లెలూయా. నీకు అన్ని ఇస్తాడు. కానీ లాభం కోసం వెళ్తున్నారు ప్రజలు. ఈనాడు ఎక్కడ పడితే ఆడికి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ప్రజలు వెళ్తున్నారు, గుంపులు గుంపులు వెళ్తున్నారు. చాలా మంది ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? లాభం కోసం వెళ్తున్నారు. ఆడికెళ్తే నాకు స్వస్థ కలిగిద్ది, ఈడకెళ్తే నాకు మేలు కలిగిద్ది, ఆడికెళ్తే నాకు అది కలిగిద్ది, ఇది కలిగిద్ది. ఇల్లు వదిలిపెట్టి, సొంత ఇల్లు వదిలిపెట్టి, సొంత కన్నతండ్రి వదిలిపెట్టి, కన్నతల్లి వదిలిపెట్టి, సంఘం వదిలిపెట్టి పరిగెత్తున్నారు జనం. లాభం కోసం వెళ్తున్నారు. వెళ్ళినా ప్రయోజనం లేదు. హల్లెలూయా. వెళ్ళినా ప్రయోజనము లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఆయన చూస్తున్నాడు. నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు ఇక్కడ దేవుని మనిషి, ఆడకెళ్ళిన దేవుని మనిషి, దేవుని మనిషివే. కానీ నువ్వు తిరుగుతామని చూస్తున్నాడు. తిరుగుడు కోడిలాగా చూస్తున్నాడు ఆయన. ఇది తిరిగే కోడే కానీ ఇది నిలబడే కోడి కాదు, స్థిరమైన కోడి కాదు, తిరిగే కోళ్ళు. ఎక్కడ గుంపు ఉందో, ఎక్కడ మంది ఉందో పరిగెత్తానికి వెళ్తున్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలు ఎక్కడ దేవుడు అందుకు చెబుతున్నాడు, నా జనులు రాదైనట్టుగా నా దగ్గరికి వస్తున్నారు, కూర్చున్నట్టుగానే కూర్చుంటున్నారు. ప్రేమ కనపరుస్తుంది, ఎంతో ప్రేమ కనపరుస్తున్నారు. కానీ వారి హృదయాలు ఏం కోరుతున్నాయి? దేవుడి దగ్గరికి వస్తే నాకు స్వస్థ కలిగిద్ది, కలగపోతే రాచే పని లేదు. ఒక మన ఊళ్ళోనే ఒక ఆమె వచ్చింది, కొడుకు పెళ్లి కావాలని పిల్ల కోసం పాలన చేయని ఒక 4 నెలలు 3 నెలలు వచ్చింది. అవుట్, పెళ్లి కాలేదు కదా, అవుట్. ఈ మందిరం కాదు ఇంకో మందిరం, ఈ మందిరం కాదు ఇంకో మందిరం. నీ బుద్ధి సరిగా ఉంటే అక్కడ ఉంటే అక్కడే ఉంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు తెలియదా నీ హృదయం ఎట్టాడుదో? నీ బుద్ధి అట తెలవదా? నీ మనసు అట తెలవదా? ఎందుకు పరిగెత్తున్నావు? నీకు ఎక్కడుందో కానీ అక్కడ ఉంది. ఆయన చూడలేదా? 4 నెలలు వచ్చింది, మీకు గుర్తుందా? మనిషి 4 నెలలు వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేదాకా పని అవ్వలేదు. ఎడపోయాం, ఇంకో చోడపోయాం, ఆడ కాదు ఇంకో చోడపో తిరుగు. అయిద్దా పెళ్ళి? నీ బుద్ధి, నీ ప్రవర్తన సరిగా ఉంటే దేవుడు ఎక్కడున్నా పెళ్లి చేస్తాడు. హల్లెలూయా. అందుకే హృదయం లాభాన్ని
కోరుతుంది, లాభం కోరుతుంది. హల్లెలూయా, లాభం కోరుతుంది. టైం అయిపోయింది, ముగిచేస్తున్నాను. టైం అయిపోతుంది, ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ రాత్రి ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తే దేవుడు నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు అనుకున్న దేవుడు నీకు నెరవేరుస్తాడు. కానీ నీ హృదయం ఎట్టొస్తుందంటే, ఒకటి మనుషుల పద్ధతి చొప్పున నడుస్తున్నావు. మందిరానికి వస్తున్నావు కానీ మనుషుల పద్ధతి చొప్పున నడుస్తున్నావు. మందిరానికి వస్తున్నావు కానీ లాభాన్ని కోరుకుంటున్నావు. కానీ దేవుడికి ఇష్టమైంది, అమ్మా మాట్లాడరే, దేవునికి ఇష్టమైంది అవునా? మరి ఏం కావాలి ఆయనకి? హృదయానికి ఇస్తే ఆ హృదయాన్ని ఆయన సరిచేస్తాడు. పాపముని హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా? పాపముని హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా? ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సమయం చాలదు కనుక చెప్తున్నాను, ఇంకా చెప్పాలంటే టైం చాలదు కనుక ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు అడుగుతున్నాడు, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా ఇస్తావా? ఈ రాత్రి, ఈ ఉదయకాలం నువ్వు ఇస్తావు హృదయాన్ని? నీ హృదయాన్ని ఇస్తే నీ హృదయాన్ని బాగు చేసే దేవుడు ఆయన. నీ హృదయము మనుషుల పద్ధతి చొప్పున నడవద్దు, నీ హృదయం లాభం కోరద్దు, దేవుని కొరకు జీవిస్తాను రా. దేవుడు నీకు ఏది కావాలో ఆయన నీకు ఇస్తాడు. నీకేది అవసరం దేవుడికి తెలుసు ఇస్తాడు. కానీ నువ్వే పొరబడుతున్నావు. నువ్వు దేవునికి పూర్తిగా హృదయం ఇలేకపోతున్నావు. నువ్వు దేవునికి పూర్తిగా నీ హృదయాన్ని ఇస్తే హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు, ఆయన శుద్ధీకరిస్తాడు. ఆయన శుద్ధీకరించే హృదయంలో శుద్ధ హృదయం కలగజేస్తాడు. కనుక నీకు ఏది కావాలో ఆయనకి తెలిసిస్తాడు. అప్పుల్లో ఉన్నా నీ అప్పులు తీరుస్తాడు. బిడ్డలు లేరా, బిడ్డలు ఇస్తాడు. పెళ్ళి కలదా, పెళ్ళి చేస్తాడు. రోగం ఉందా, తగ్గిస్తాడు. సమస్య తీరుస్తాడు. హృదయాన్ని ఇస్తావా? ఈరోజు ఈ హృదయాన్ని ఇస్తాను, సిద్ధపడు. నీ హృదయం ఇస్తే దేవుడు తెరుస్తాడంతే. లూదియా వాక్యం వింటుందంట. లూదియా ఏం చేస్తున్న? వాక్యం వింటుంది. పౌలు గారు చెప్పే వర్తమానం వింటుండగా ఆమె లక్ష్యం ఉంచిందంట వాక్యం మీద. వాక్యం మీద లక్ష్యం ఉంచిన ఆ యవనస్తురాలు ఓదరంగు పడే తుయా తైర పట్టణస్థలు కోట్ల రూపాయలు బిగిసుకెళ్ళిన వ్యాపారస్తురాలంట. లక్ష్యం ఉంచి వింటుండగా దేవుడు వచ్చి ఆమె హృదయాన్ని తెరిచాడంట. హృదయం తెరవటంలోనే ఇంటిరందరితో బాప్తిసం పొంది దేవుని కొరకు జీవించారంట. దేవునికి మహిమకును గాక. ఈ ముంతి నీళ్ళు మురుసుకోవద్దు, బాండీలు పోసుకోవాలి, రేపు నరకంలో కాలిపోతాం, జాగ్రత్త. వాక్యం వినమ్మా, వాక్యాన్ని బద్ధనం చేసుకోమ్మా, వాక్యాన్ని కొరకు జీవించమ్మా. దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీ బాధలు తీరుస్తాడు, నీ మనశ్శాంతి ఇస్తాడు, నీ కలవరాలు కొట్టేస్తాడు, నీ వ్యాధిని కొట్టేస్తాడు. హృదయానికి ఇస్తాను ప్రభువా, నేను ఈ రోజు నుంచి హృదయాన్ని ఇస్తానయ్యా. నిజమే, కొన్ని నేను మనుషుల పద్ధతులను బట్టి నడుస్తున్నాను. నా లాభం కొరకు నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇస్తే ఇది సాక్ష్యం, ఇది ఇస్తే అది సాక్ష్యం చెబుతానికి సిద్ధపడుతున్నాను. కానీ నాయన నాకేమొద్దే, లాభం వద్దయ్యా, నువ్వు ఉంటే నా చాలని. ఈరోజు నువ్వు అడుగుతావా దేవుణ్ణి? అడుగో. రోగం వచ్చి తగ్గిద్ది, మళ్ళీ వచ్చేది రోగం. రోగాల కోసం, లాభం కోసం ఈ సంవత్సరం లాభం రావచ్చు, వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు. ఈ లాభ నష్టాలు కాదు మనకు కావాల్సింది, ఈ రోగాలు వచ్చిపోవటం కాదు మనకు కావాల్సింది. మొట్టమొదటి నీతి రాజ్యం కావాలి. హృదయానికి నీకు ఏది కావాలి ఇస్తాడు, అది ఆపాని ఉండిపోయింది. నీకు రోగం రానీడు. ఆయన ముట్టాడంటే రోగం రాదు, ఆయన ముట్టాడంటే స్వస్థే. ఆయన ఇచ్చాడంటే ఇక తరగదు నీ ధనము. ఆయన అప్పు తీరిస్తే ఇక అప్పు చేయవు నువ్వు, అంతే. హృదయాన్ని ఇస్తావా? హృదయం దగ్గర కూర్చున్నాడు ఆయన, హృదయం దగ్గర నుంచున్నాడు, హృదయమైన తలుపు దగ్గర నుంచున్నాడు, తడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తడుతున్నాడు, పర్వం తడుతున్నాడు. తెరుస్తావా? ప్రభువా, నా హృదయం తెరుస్తున్నానయ్యా, నేను నా హృదయం నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నా మనస్సాక్షిగా ఇచ్చేస్తున్నానయ్యా, హృదయపరంగా ఇచ్చేస్తున్నానయ్యా. హృదయం, నా హృదయాన్ని సరిచేయి ప్రభువా, నా హృదయాన్ని బాగు చేయి ప్రభు అని అడుగుతావా? నోరు తెరిచి అడుగు. ఒక నిమిషం అందరూ అడగండి.
స్తోత్రం 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 స్తోత్రం. దేవా, ఈ ఉదయకాలం ఎంతో మీరు మాట్లాడారయ్యా. అయ్యా 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 అయ్యా, మాతో మాట్లాడేవయ్యా. నా హృదయాన్ని ఇంకా పూర్తిగా నీకు ఇస్తున్నానయ్యా. నా హృదయం ఇంకా పూర్తిగా ఇవ్వలేకపోతున్నానయ్యా. ఇస్తాను ఈ రోజు నుంచి నా హృదయాన్ని పూర్తిగా నీకు ఇస్తానయ్యా. నా హృదయాన్ని బాగు చేయ్యా. నా హృదయంలో నెమ్మది లేదయ్యా. నా హృదయంలో సంతోషం లేదయ్యా. నా హృదయంలో ఆనందం లేదయ్యా. నా హృదయంలో దిగులు, చింత, వేదన, నిద్ర పడతలేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా. నా హృదయాన్ని ఇస్తున్నానయ్యా. నన్ను బాగు చేయి ప్రభువా. నా హృదయం బాగు చేయి ప్రభువా. నా హృదయాన్ని బాగు చేయి ప్రభువా. నువ్వు బాగు చేయకపోతే ఎవరోళ్ళు కాదయ్యా. హృదయాన్ని బాగు చేసే డాక్టర్ నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా. ఇంకెవరు లేరా ఈ లోకంలో. డాక్టర్లు ఉన్నారు కానీ రోగాలకైతే డాక్టర్ కానీ హృదయానికి డాక్టర్ కానీ లేడయ్యా. హృదయం డాక్టర్ నువ్వు నాయన. నా హృదయాన్ని బాగు చేయయ్యా. నా హృదయాన్ని బాగు చేయి ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, హృదయమే 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 నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము. వికటము కానిది ఇలలో ఎవరికి వినిపించదు నీ పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని, సిలువలో నా కొరకై మరణించి మృత్యువునే నీవు ఎదిరించి పరమునకేగిన దేవా, శరణు శరణు ఓ ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు.